ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. ఇర్మియా 15 అధ్యాయము 11 వచనం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలినట్లు చేదునని సెలవిచ్చితినెను. ఇక లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తి పట్ల తను ఎటువంటి శ్రద్ధ తీసుకుంటాడనే దాని గురించి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక, దేవుడిని అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, నీ విషయంలోనూ అన్ని విషయాల్లోనూ కూడా నీ కార్యం చేయాలని ఆయన ఆలోచన కలిగి వాడే ఉన్నాడు. కనుక ఈ దినాన ఒక మనుషుడి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు అతను తన జీవితకాలం అంతా అతన్ని పోషించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఇంకా అనేక పరిస్థితుల నుంచి తప్పించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా తను కలిగిన దాని అంతటి మీద అధికారిగా ఉంచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఎందుకనగా ఎవరైతే నమ్మకంగా ఉంటారో అటువంటి వారి జీవితంలోని దేవుడైతే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు నిశ్చయముగా నిర్దోషమైన సంతోషిస్తావు, నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఉంటావని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారందరి గురించి వారి సంగతులన్నింటినీ నువ్వు చూస్తావు. నీ విరోధులందరి మీద దేవుడే యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిని బట్టి నువ్వు ఆనందిస్తావని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు నీ యొక్క భక్తి జీవితాన్ని గురించి నువ్వు శ్రద్ధ వహించాలి. నువ్వు ఎట్టి రీతిగా ఉన్నావో నువ్వు చూసుకోగలగాలి. ఆయన మరుగుపరుచుకునేటువంటి దేవుడుగా లేడు కానీ ఆయన తనను కనపరుచుకునేటువంటి దేవుడుగానే ఉన్నాడు. కనుక ఈ దినాన నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కృప చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన అధికంగా ప్రేమించాడు. ఇంకా తన ఉద్దేశాలు ఏవి దాచుకోకుండా ప్రజలందరికీ కూడా అతను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇంకా దేనికి నువ్వు దాసుడుగా ఉండకుండా తనకు మాత్రమే దాసుడుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట వ్యర్థం కాదు. అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. అనేక మంది అనేక రకాలుగా జీవిస్తూ ఉండొచ్చు కానీ నీ శత్రువులందరూ కూడా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు నీ హృదయంలో చింత కలగవచ్చు కానీ నిశ్చయంగా వారందరినీ ఆయన కాలు జారే చోటన ఉంచి ఉన్నాడు. ఏ సమయంలో ఏం చేస్తాడో మనకు తెలియదు కానీ మనం కనిపెట్టుకొని ఉండాలి. కనుక ఈరోజు దేవుడి మాటను మనం తృణీకరిస్తే అటువాడు నిశ్చయంగా జనుల నుంచి కొట్టివేయబడతాడని మనం తెలుసుకోగలగాలి. ఆయన మాట మనం అలక్ష్యం చేయకూడదు. ఈరోజు మనం మార్పు చెందాలి. చిన్నపిల్లల వల్లే పరలోక రాజ్యంలోని చిన్నపిల్లల వలె మనం మారితేనే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలమని ఆయన సన్నిధి అనుభవించగలమని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆయనకు సమస్తము తెలుసు నీ జీవితంలో ఏం జరుగుతుందో. ఈరోజు ఏ ఏ విషయాలనైతే నీకు సహాయం కావాలని కోరుకుంటున్నావో ఆ విషయాలన్నిటిలోనూ కూడా ఆయనకు సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ మొరలన్నీ వింటూ ఉన్నాడు. నువ్వు మెలకు కలిగి జాగ్రత్తగా ఉండు. నీ శత్రువులైతే నిన్ను బట్టి సంతోషింపకుండా నీ శత్రువుల విషయమే నీవే సంతోషించినట్లుగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ప్రభు ఇది నాన్న 1 దశలోకి రాసినటువంటి పత్రిక 2:20 రీతిగా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందంనే ఉన్నారు. భక్తుడైతే మాట్లాడుతూ ఉన్నాడు. తను ప్రకటించినటువంటి వారందరిని గురించి వారు ఫలించేటువంటి స్థితుల గురించి అతను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. అది ఎంతో గొప్ప ధన్యతగా అతను ఎంచుకుంటూ ఉన్నాడు. నిజముగా నువ్వు ఫలించడం దేవునికి ఎంతో ఇష్టమై ఉందని ఈ ఉదయకాలం నువ్వు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలగాలి. భయపడకు, ధైర్యం వహించు, కార్యం సఫలమవుతుంది. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా అన్ని భయముల్లో నుంచి విడిపించి అన్ని చింతల్లోంచి కీడులోంచి విడిపించి మీరు బలపరుస్తారని నమ్ముతుండగా నాయన మేమే మీ ధన్యతని మీరు మాట్లాడుతుండగా ప్రభా ఇంకనూ తండ్రి నీ సన్నిధిలో ప్రభా భయంతో వణుకుతో నడుచుకోవడానికి కావాల్సిన గొప్ప కృప దయచేసి నీ భయంతో నీ నడిపించి మీరే భయం గంట ప్రభావాలు కొందాం.
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.